కామన్ మ్యాన్ని. అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, బీహార్లో కూడా పార్లమెంటులో కొన్ని టికెట్లు రాబోతా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ రాజ్యాధికారం అనేది ఎవరి బాబు సొత్తు కాదు, మన సొత్తు. 77 సంవత్సరాల చరిత్రలో బ్రిటిష్ వాళ్ళని అహింసా మార్గం చాలా సరళేసేసి మన ఓటు మన ఇష్టం అనే విధానంతో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపుల ఐక్యత, జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపుల ఐక్యత. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు భాగస్వామ్య పార్టీలు, భావోద్రేకం కలిగిన వాళ్ళు, ప్రజల మేలు కోరే ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్రంట్గా ఏర్పాటు చేస్తున్న అవసరం ఏర్పడింది. 1975లో జనతాదళం ఏర్పడినట్టు జనతా పార్టీ ఏర్పడింది. అప్పుడు ఒక ఫ్రంట్గా అప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. అప్పుడు జనతా పార్టీ అధికారంలో కూడా వచ్చింది. అదేవిధంగా ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో పడింది. కాబట్టి ఇప్పుడు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ పేరుతోటి కొన్ని పార్టీలు ఒక ఫ్రంట్గా ఏర్పడి ప్రజల ముందుకు వచ్చి మిమ్మల్ని దోచుకునే వాళ్ళకి ఓట్లేసి మీ ధనాన్ని, మీ యొక్క సంపదని, మీ బిడ్డ భవిష్యత్తులో దోచిపెడతారా? లేదు, దోపిడీదారులను మిమ్మల్ని కాపాడి ప్రజాస్వామ్యాన్ని రక్షించి రాజ్యాంగ ఫలాన్ని మీకు చేర్చే విధంగా సామాన్యుడు చట్టసభలకు పంపించే వాళ్ళని మీరు ఎన్నుకుంటారా? మీకు ప్రశ్నే వదిలేస్తాను. నేనైతే ఓట్ల వైపు నేనైతే చెప్పను. మీకు ఒకసారి క్లియర్గా చెప్పడం జరిగింది. ఒక చిన్న ఉదాహరణ, నిన్న ద్రౌపది ముర్ము గారు, ప్రధానమంత్రి గారు వెంకయ్య గారు ఇంటికి వెళ్ళి ఆయనకి భారతరత్న అవార్డు ఇచ్చారు. భారతరత్న ఎందుకు ఇచ్చారో తెలియదు ఆయనకి. భారతదేశానికి ఆయన ఎరగబడిస్తున్నట్టు ఏమీ లేదు. మహాగా అయితే మత కల్లోలాలు సృష్టించి బాబుని మసీదు పడగొట్టడం మాత్రం ఆయన చేసిన పని. అంతకంటే ఆయన చేసింది ఏం లేదు. దానికి ఇస్తే ఇచ్చారు. ఈరోజు అన్నట్లో సరుకులాగా అందరికి అమ్ముకుంటాం భారతరత్నని. భారతరత్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చి అక్కడ జరిగింది ఏంటంటే, ప్రధానమంత్రి గారు ఏమో కూర్చున్నారు, రాష్ట్రపతి ప్రథమ పౌరులు ముర్ము గారు ఏమో నిలబడ్డారు. అంటే గిరిజన మహిళ, ఆదివాసీ మహిళ కూర్చోకూడదా? అంటే మన రాష్ట్రపతి గౌరవనీయమా? ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతిగా ఆమె నామినేట్ అయ్యి ముర్ము గారు ప్రచారానికి వస్తే పత్రికల్లోకి రాకముందే. నా పేరు షేక్ జలీల్, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు. నేను మంగళగిరి అసెంబ్లీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నాను. మంగళగిరి నియోజకవర్గంలో పెదవడ్లపూడి గ్రామం. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ 2019లో నేను స్థాపించాను. 110 పార్లమెంటు స్థానాలు పోటీ చేయించాను. మరి ఇప్పుడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ 543 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నది. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం బకెట్ గుర్తుని కేటాయించింది. మరి అదేవిధంగా కర్ణాటక, ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో కూడా జనసేనకు కేటాయించిన గాజు గ్లాస్ కేటాయించడం జరిగింది. బకెట్ గుర్తు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రకు కామన్ సింబల్గా కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపులకు రాజ్యాధికారం దక్కాలనే ఆలోచనతో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జరిగింది. 7 అధ్యక్షుల్ని కూడా కలుపుకొని నరసింహరావు గారు గెలుపు కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కాపులకు రాజ్యాధికారం దక్కాలనే ఆలోచనతో నెల్లూరు నగరంలో ఒక ఎంపీ అవుతాడో నాకు తెలియదు కానీ, ఒక ఎమ్మెల్యే అవుతాడో తెలియదు కానీ, అతను ఏది కోరుకుంటే అది మా కమిటీలో తీర్మానం చేసుకొని మాట్లాడుకొని నేను ఖచ్చితంగా తనకి బీఫాము మళ్ళీ ఒక వారంలో నేను వచ్చి ఇదే ప్రెస్ క్లబ్లో తనకి బీఫామ్ ఇచ్చి జెండాలు కండువాలతో పాటు ఆయన నామినేషన్ అయ్యే ఖర్చులు కూడా నేనే ఇచ్చి ఆయన నామినేషన్ వేసే ఫారం కూడా నేనే భర్తీ చేసి ఇస్తానని మీ ప్రెస్ వారి ముందు సగౌరవంగా తెలియజేస్తా ఉన్నా. జై హింద్.